హాయ్ అండి అందరికీ. నేనైతే కృష్ణుడి పూజ చేస్తానండి ఎక్కువ. ఈ కలియుగంలో మనకి కృష్ణుడు పూజ ప్రతి ఇంట్లో కృష్ణుడి పూజ చేసుకోవాలండి. కలియుగంలో మన హరే కృష్ణ మహామంత్రం ఉంటుంది కదండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కలియుగంలో మనకి హరే కృష్ణ మహామంత్రం చాలా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్క ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకొని కృష్ణుడు రోజు కృష్ణ హారతి ఇచ్చుకోవాలండి. తర్వాత కృష్ణ మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం కూడా రోజుకు 3 సార్లైనా ఇంట్లో చెప్పుకోవాలండి. తర్వాత భగవద్గీత బుక్ కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత బుక్ ఉండాలండి. మన భగవద్గీత బుక్ ఇంట్లో ఉంటే చాలా, మన ఏ ఇంట్లో అయితే భగవద్గీత బుక్ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళు చాలా అదృష్టవంతులండి. మన ప్రతి ఒక్కరూ కృష్ణుడి పూజ చేసుకోవాలండి. ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత బుక్ ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో కృష్ణుడు హరే కృష్ణ మహామంత్రం కూడా జపించాలండి. రోజుకి ఒక 3 సార్లైనా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం రోజుకి కనీసం 3 సార్లైనా ప్రతి ఒక్కరూ చెప్పాలండి. ప్రతి ఒక్కరూ కృష్ణుడి పూజ చేసుకోవాలండి. కలికాలంలో మనకి హరే కృష్ణ మహామంత్రమే అన్ని విధాలా మనల్ని కాపాడుతుందండి. తర్వాత భగవద్గీత బుక్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలండి. భగవద్గీత బుక్ ప్రతి ఒక్కరు పిల్లలు చదవచ్చు, పెద్దోళ్ళు కూడా చదువుకోవచ్చు అండి భగవద్గీత బుక్. తర్వాత బుక్ ఇంట్లో ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉన్నా కూడా మనకి ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుందండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.